నేటి ఆధునిక యుగంలో చాలా మంది అమ్మాయిలు పసితనపు ఛాయలు ఇంకా వీడకుండానే 8 ఏళ్ల వయసులోపే రజస్వల అవుతున్నారు. చిన్నారి పాపల్లో ఇలా ముందస్తు ఋతుచక్రానికి కారణం ఇప్పుడు తినే చికెన్, గుడ్లు, ప్యాకెట్ పాలను చాలా మంది ఒక బలమైన కారణంగా నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? 10 ఏళ్లలోపు అమ్మాయిలకు చికెన్ ఎక్కువగా తినే అలవాటు ఉంటే వారు ముందుగానే రజస్వల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? పసితనంలోని పాపాయికి అసలు ఎలాంటి ఆహారాన్ని అందించాలి? వారి రోజువారీ ఆహారం ఎలా ఉండాలి? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసితనపు ఛాయలతో మన కళ్ల ముందు అమాయకంగా తిరిగే చిన్నారిలో ఉన్నట్టుండి హఠాత్తుగా యవ్వన ఛాయలు కనిపించడం మొదలైతే, నిండా 8 ఏళ్లైనా నిండక మునిపే చిట్టితల్లి రజస్వల అయితే, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం మనసుకు కష్టం అనిపిస్తుంది. ఇవాళ చాలామంది తల్లిదండ్రులకు అనుభవంలోకి వస్తున్న చిత్రమైన పరిస్థితి ఇది. చిరుప్రాయంలోనే ఇవాళ చాలామంది చిన్నారుల్లో ఋతుచక్రం మొదలైపోతోంది. ఈ రకమైన పరిస్థితికి మనం తినే ఆహారాన్ని ఒక కారణంగా భావిస్తున్నారు మనలో చాలామంది. ఇప్పుడు దొరికే మటన్, చికెన్లలో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల హార్మోన్లలో తేడాలు వస్తున్నాయనే వాదన ఉంది. ఇక పాల విషయానికి వస్తే, బర్రెలకి, ఆవులకి పాల ఉత్పత్తిని పెంచేందుకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చినప్పుడు అవి పాలతో చేసిన ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి శరీరంలోని హార్మోన్లతో కలిసినప్పుడు వాటి సమతౌల్యం దెబ్బతినడంతో త్వరగా రజస్వల అవ్వచ్చు. కానీ అందరికీ ఇలాగే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి ఒకే రకమైన ఆహారాన్ని మోతాదుకు మించి తీసుకున్నా ఈ సమస్య ఏర్పడవచ్చు. ఇలా జరగకూడదంటే క్రమ పద్ధతిలో ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారం, పాలు, ఆకుకూరలు, పీచు పదార్థాలను సరైన మోతాదులో తీసుకునే వారిలో ఈ సమస్యలు ఉండటం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. చిన్న వయసు చిన్నారుల శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చూడాలి. చికెన్ ఇష్టంగా తినే అమ్మాయికి రోజుకు 75 గ్రాములకు మించి ఇవ్వకూడదు. ఉడికించిన గుడ్డుతో అయితే 50 గ్రాములు మాత్రమే పెట్టాలి. ఇది కూడా డీప్ ఫ్రై, గ్రేవీ లేకుండా పెట్టాలి. ఇక 300 మిల్లీలీటర్ల మోతాదులో టోన్డ్ మిల్క్ లేదా వాటికి సమానంగా పాలతో చేసిన పదార్థాలు పెట్టాలి. పాలు వద్దనుకుంటే రాగితో చేసిన ఆహార పదార్థాలను ఇవ్వచ్చు. వీటితో అమ్మాయికి కాల్షియం, ఐరన్ లభించి ఆరోగ్యంగా ఉంటుంది. మాంసాహారం ఇష్టపడని వాళ్ళకి దానికి సరితూగే పప్పు దినుసులు అంటే శనగలు, అలసందలు, పెసలు, గుగ్గిళ్ళు, పెసరట్టు, డోక్లా వంటివి చేసి పెట్టొచ్చు. ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇక అమ్మాయికి తగినంత శారీరక శ్రమ ఉండేలా చూడాలి. ఆటలు ఆడించడం తప్పనిసరి.